రైట్, కాసేపట్లో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాసేపట్లో ఎమ్మెల్సీ కవితను కోర్టుకు తరలించనున్నారు. కోర్టులో ఆమెను హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ కేసుకు సంబంధించి అక్రమంగా తమను ఇరికించాలనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి కావాలని ఈ కేసులో కలిసి ఇరికించాలనేటువంటిది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఎట్లాంటి సంబంధం లేకపోయినా కావాలని ఆమె ఇరికించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మద్యం కేసులో మెజిస్ట్రేట్ నాగపాల్ న్యాయస్థానం ముందు ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. అయితే రౌజ్ రెవెన్యూ కోర్టులో దీనికి సంబంధించి ఏప్రిల్ 1కి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇకపోతే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తే 15,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది రౌజ్ రెవెన్యూ కోర్టు. ప్రస్తుతం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈరోజు గతంలో సిబిఐ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సిబిఐ కోర్టు ఆయన బెయిల్కి సంబంధించి నిరాకరించడంతో ప్రస్తుతానికి రౌజ్ రెవెన్యూ కోర్టును అప్రోచ్ అయ్యారు. అక్కడ అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకు 15,000 పూచీకత్తుతో పాటు మొత్తం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా కవిత ఇష్యూకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు ఉంటాయి. ఈడీ కార్యాలయంలోనే ప్రస్తుతానికి కవిత ఉంది. ఆమెకు ప్రత్యేక గదిని రౌజ్ రెవెన్యూ కోర్టులో కేటాయించారు. కాసేపట్లో రౌజ్ రెవెన్యూ కోర్టుకు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి బీఆర్ఎస్ సచివ ప్రెసిడెంట్ లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఇక కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. పదే పదే అనేక మార్లు గతంలో కూడా పిలిపించి విచారించినటువంటి ఎక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకకపోయినా కావాలని ఫోన్లు కూడా గతంలో ఆమె ఫోన్ ధ్వంసం చేసినటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈడీ అధికారుల వద్ద ఎలాంటి సాక్ష్యాధారం లేకపోయినప్పటికీ అక్రమంగా ఆమె నడుస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ చెప్పి కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా పాటించకుండా ట్రాన్సిట్ నోటీస్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయకపోతే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదాలు ఇచ్చినాడు. పూర్తి స్థాయిలో అక్కడ ఇక్కడ కూడా కోర్టుకు సంబంధించినటువంటి లీగల్ ప్రాసెస్ ను ఫాలో అవ్వకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇష్యూ పైన కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు న్యాయపరంగా ఫైట్ చేస్తూనే ఇటు ప్రజల్లోకి వెళ్లి ఈ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కొట్టాడాలనే నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైపు ఆందోళన కొనసాగుతున్నారు. మరోవైపు కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి విషయంలో సోమవారానికి వాయిదా వేసినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మోదీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కుట్రపూరితంగా కేసులో ఇట్లాంటి వాళ్ళిద్దరూ ఒకటయ్యే కావాలని బీఆర్ఎస్ పార్టీని పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాంట్లో భాగంగానే కవితను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అదే కేసీఆర్ మనోధైర్యాన్ని తగ్గించాలని మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రజల్లో సన్నగిల్లే విధంగా ఆయన చేయాలనేటువంటి విధంగా ఇవాళ చేస్తుంది. అందుకే మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా ఎండగడతాం, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కవితను రౌజ్ రెవెన్యూ కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు పాటు ప్రత్యేక గదిని కూడా కవిత కోసం రెడీ చేశారు. అక్కడ పూర్తిగా సిఆర్పిఎఫ్ భాగాల ఆధ్వర్యంలో కోర్టు కూడా ఉంది. మరి కాసేపట్లో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.